నమస్కారం. సుఖీభవకు స్వాగతం. సరిగ్గా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకు తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు వంటబట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. పేగుపూత వ్యాధుల్ని వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థను అన్నవాహిక, జీర్ణాశయం, పెద్ద పేగు, చిన్న పేగు ఇలా వివిధ భాగాలుగా భావిస్తుంటాం. కానీ నిజానికి నోటి నుంచి మలద్వారం వరకు జీర్ణ వ్యవస్థ మొత్తంగా ఒక గొట్టంలాగా అనుకోవచ్చు. మన నోటితో నమిలి మింగిన ఆహారం అన్నవాహిక ద్వారా నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. జీర్ణాశయం దాన్ని జీర్ణరసాలతో కలిపేసి బాగా చిలుకుతుంది. అలా జావలా మారిన ఆహారం గంట నుంచి గంటన్నర వ్యవధిలో చిన్న పేగులోకి ప్రవేశిస్తుంది. చిన్న పేగు ఆహారంలోని పోషకాలను గ్రహించి ఆపై రక్తంలోకి చేరవేస్తుంది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటల సేపు జరుగుతుంది. అనంతరం పోషకాలు పోగా మిగిలిపోయిన గుజ్జులాంటి పదార్థం పెద్ద పేగులోకి వెళుతుంది. ఈ పెద్ద పేగు దీనిలోని నీటిని గ్రహించి వ్యర్థాలను వేరు చేసి దాన్ని మల రూపంలో బయటకు విసర్జింపచేస్తుంది. ఇంతటి కీలకమైన చిన్న పెద్ద పేగులకు ఇవాళ వాపు, పూత, పుండ్లు వంటి సమస్యల తాకిడి పెరుగుతోంది. ఈ పేగుపూత సమస్యల్ని డాక్టర్లు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తున్నారు. సో ఈ ఐబీడీ ఆర్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఆర్ పేగుపూత అంటే మనకి ఈ పేగుల్లో వచ్చే ఒక దీర్ఘకాలికమైన సమస్య అండి. సో మన పేగుల్లో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయ్యి అది క్రమేణా అల్సర్స్ లేకపోతే కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ పేగుపూతలో మనకి ఓన్లీ పెద్ద పేగు వరకే రెస్ట్రిక్ట్ అయి ఉంటే దాన్ని అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. సో యూజువల్గా ఇది మనకి ఈ మలద్వారం దగ్గర స్టార్ట్ అయ్యి క్రమేణా పైకి పాకడం, పేగంతా కూడా ఇన్వాల్వ్ అవ్వడం, పెద్ద పేగంతా కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. రెండో రకమైన ప్రాబ్లం వచ్చేసరికి ఇది మౌత్ నుంచి మలద్వారం అంటే యానస్ వరకు ఏ పార్ట్లో అయినా కూడా ఇది ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే మన ఆహార వాహిక అంటే ఈసోఫేగస్ కానీ, స్టమక్ కానీ, చిన్న పేగు కానీ, అలాగే పెద్ద పేగు ఎక్కడైనా కూడా ఇది మనకి ఇన్ఫ్లమేషన్ ఆర్ పేగుపూత రావచ్చు. సాధారణంగా మేము ఈ క్రాన్స్ డిసీజ్ అనేది ఈ స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు లాస్ట్ భాగంలో ఆర్ పెద్ద పేగు ఫస్ట్ పార్ట్లో ఈ జంక్షన్ దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇంతేకాకుండా కొన్ని ఐబీడీ ఇండిటర్మినేట్ అంటారు. సో ఇది క్రాన్స్ డిసీజా, అల్సరేటివ్ కోలైటిసా అనేది చెప్పలేము అనమాట. కొన్నిసార్లు దాన్ని ఐబీడీ ఇండిటర్మినేట్ వెరైటీ అంటారు. సో అంటే బ్లడ్ టెస్టులు, ఈవెన్ స్కాన్స్, ఈవెన్ కొలనోస్కోపీ, బయాప్సీస్, సర్జరీ చేసి ఆ స్పెసిమెన్ని మనం పంపించినా కూడా కొన్నిసార్లు మనం ఖచ్చితంగా ఇది క్రాన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇది అల్సరేటివ్ కోలైటిస్ అని చెప్పలేము. దీన్ని ఇండిటర్మినేట్ అంటారు. ఇంకొక వెరైటీ వచ్చేసరికి ఎర్లీ ఆన్సెట్ ఇన్ఫాంటైల్ ఐబీడీ అంటారు. అంటే మనకి 5 ఏళ్ళ లోపల పిల్లలకు కూడా ఈ పేగుపూత ఐబీడీ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఐబీడీ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ మొదలయ్యాక పేగుల్లో పూత, వాపు, పుండ్లనేవి నరకాన్ని చూపిస్తాయి. పొట్టలో ఎక్కడో ఒకచోట అస్తమానం నొప్పి వేధిస్తుంటుంది. తిన్నది సరిగ్గా అరగదు. పొట్టంతా ఉబ్బరంగా లేదంటే ఒకటే గడబిడగా ఉంటుంది. తరచూ విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. పేగుల్లో లోపలి గోడలు ఎర్రగా వాపు వచ్చి పూసినట్లుగా అవుతుంది. పేగుల్లో పుండ్లు పడి వాటి నుంచి రక్తం కూడా కారుతుంటుంది. కొంతమందిలో మలద్వారం చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ పుండ్లు పడుతుంటాయి. పేగుల్లో కనిపించే సమస్యల్ని ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్. దీనిలో పెద్ద పేగులో పూత, వాపుతో పాటు పేగుల్లో గోడలకు పుండ్లు కూడా పడుతుంటాయి. రెండో రకం పేగు సమస్యల్లో క్రాన్స్ వ్యాధి ముఖ్యమైనది. దీనిలో పేగుపూత, వాపు కనిపిస్తుంది. ఈ 2 సమస్యల్లోనూ కడుపు నొప్పి, ఎంతకీ తగ్గని విరేచనాలే ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. అల్సరేటివ్ కొలైటిస్ అంటే మీకు పేరులోనే ఉందండి. అల్సర్స్ కోలాన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్లో డెవలప్ అవుతాయి. ఆర్ పేగుపూత అనేది పెద్ద పేగుకు మాత్రమే రెస్ట్రిక్ట్ అయి ఉంటే దాన్ని అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. ఇది క్రానిక్ డిసీజ్ అండి, అంటే దీర్ఘకాలికమైన సమస్య. సో మనకి ఎలాగైతే షుగర్స్, బీపీలు ఎలాగ క్రానిక్గా మనకి దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి వస్తుందో ఈ అల్సరేటివ్ కోలైటిస్ కూడా అలాగే వాడాల్సి వస్తుంది. ఇది కాకపోతే ఫ్లేర్స్ అండ్ రెమిషన్స్ అంటారు. అంటే కొంతకాలం సిమ్టమ్స్ అనేది చాలా ఎక్కువగా కనపడడం, తర్వాత ఒక నెల 2 నెలలు అనేది అసలు సిమ్టమ్సే కనపడకపోవడం, దాన్ని రెమిషన్ అంటారు. అంటే ఎసిమ్టమాటిక్ పీరియడ్ అంటారు. సో ఇట్లాగా మనకి సంవత్సరంలో ఫ్లేర్ ఒక 3-4 సార్లు రావచ్చు. ఒక 2-3 నెలలు అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకపోవచ్చు. ఇది దాని డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చండి. సో దీనికి కారణాలు వచ్చేసరికి
ఇది ఒక జెనెటిక్ అంటే జెనెటిక్ ససెప్టిబిలిటీ అంటే కొన్ని జన్యువులు ఒక 160 జీన్స్ని వాళ్ళు గుర్తించారండి. సో అంటే జీన్స్ ఉన్న వాళ్ళందరికీ వస్తుందని కాదు. సో దాంతోపాటుగా మనకి కొన్ని ట్రిగ్గరింగ్ పాయింట్స్ కానీ లేకపోతే డైట్, స్ట్రెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నిటి వల్ల ఈ జీన్స్ అనేది ఎక్స్ప్రెషన్ అంటే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైనా ఫ్యామిలీలో కనుక ఈ అల్సరేటివ్ కోలైటిస్ ఉంటే సో వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఇద్దరికి ఉంటే పిల్లలకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా గమనించారు. అలాగే మన గట్లో ఉండే బ్యాక్టీరియా సో మనకి గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ట్రైన్ అయ్యి సో మనకి ఏది మంచి బ్యాక్టీరియా ఏది చెడు బ్యాక్టీరియా అనేది గుర్తించి మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ రాకుండా మనని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ ఐబీడీ ఉన్న వాళ్ళలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఐడెంటిఫై చేయలేక మన గుడ్ బ్యాక్టీరియాని బ్యాడ్ బ్యాక్టీరియాగా అనుకొని దానికి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయ్యి క్రానిక్గా మారిపోయి మనకి పేగుల పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే బాడీలో కడుపు నొప్పి రావడము, మోషన్ ఆపుకోలేకపోవడము, లూజ్ మోషన్స్, అలాగే మోషన్లో బ్లడ్ పోవడము, అలాగే రక్తహీనత అంటే మనకి హిమోగ్లోబిన్ డ్రాప్ అవడము. సో ఇలాంటి అన్ని సిమ్టమ్స్ కూడా ఈ అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావటం అనేది ఎవరికైనా చికాకు వ్యవహారంగానే ఉంటుంది. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు, పేగుల కదలికలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. పేగుల్ని చికాకు పెట్టే పూత వ్యాధుల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పేగుపూత వ్యాధుల్లో అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజెస్ ఇవే ప్రధానమైన సమస్యలు. అల్సరేటివ్ కొలైటిస్ చాలా వరకు పెద్ద పేగుకు మాత్రమే పరిమితమవుతుంటుంది. కానీ క్రాన్స్ వ్యాధి, ముఖ్యంగా పొగ తాగే అలవాటున్న వారికి క్రాన్స్ వ్యాధి వచ్చే ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది ఆరోగ్యవంతమైన పెద్ద పేగు. ఇది అల్సర్ సోకిన పేగు. ఇది క్రాన్స్ వ్యాధి సోకిన పేగు. అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ వ్యాధుల తర్వాత పేగుపూత వ్యాధుల్లో టీబీని ముఖ్యంగా చెప్పుకోవాలి. పేగుల్లో క్షయ రావడం అనేది మన దగ్గర చాలా ఎక్కువ. దీని లక్షణాలు చాలా వరకు పేగుపూత, వాపులాగే ఉంటాయి. చిన్న పేగు, పెద్ద పేగు కలిసే చోట టీబీ ఎక్కువగా కనబడుతుంది. ఖచ్చితమైన నిర్ధారణ చేసి మందులు వాడితే పేగుల్లో క్షయ వ్యాధి సంపూర్ణంగా తగ్గిపోతుంది. పేగుల్లో తలెత్తే సమస్యలో ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ ను కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి. చూడ్డానికి పేగుల్లో ఏ లోపము కనిపించదు, కానీ పేగుల పనితీరు మాత్రం అస్తవ్యస్తంగా ఉంటుంది. పేగుల్లో గుడగుడ శబ్దాలు, తినగానే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం, పొట్ట ఉబ్బరం, అయితే మలబద్ధకం లేదంటే విరేచనాలు ఇలా వేధిస్తుంటాయి. సో క్రాన్స్ డిసీజ్ అనేది మనకి నోరు నుంచి ముడ్డి వరకు ఈ పేగులో ఎక్కడ ఏ భాగానైనా కూడా ఎఫెక్ట్ చేయొచ్చండి. అల్సరేటివ్ కోలైటిస్లో ఓన్లీ ఇన్నర్ మోస్ట్ పార్ట్లోనే మనకి ఇన్ఫ్లమేషన్ ఆర్ పేగుపూత అనేది సూపర్ఫిషియల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డీప్గా ఉంటుంది అండ్ త్రూ అండ్ త్రూ పేగంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే ఈ అల్సర్స్ దాని చుట్టుపక్కన ఉన్న పేగు నార్మల్గా కూడా ఉండొచ్చు, అంటే స్కిప్డ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు పెద్ద పేగు అంతా ఒకేసారి ఇన్వాల్వ్ అవ్వదు. సో ఒక 10 సెంటీమీటర్స్ ఇన్వాల్వ్ అయ్యి 20 సెంటీమీటర్స్ నార్మల్గా ఉండొచ్చు. అలాగే చిన్న పేగులో కూడా మొత్తం ఇన్వాల్వ్ కాకుండా స్కిప్డ్ ఏరియాస్ అంటే ఒక 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ పేగులు అల్సర్స్ ఫామ్ అవడం, మళ్ళీ ఒక 50 or 100 సెంటీమీటర్స్ పేగు నార్మల్ ఉండడం, ఇట్లాగా స్కిప్డ్ ఏరియాస్ ఉంటాయి. అదే మనకి అల్సరేటివ్ కోలైటిస్లో పేగు అంతా కూడా యూనిఫామ్గా అల్సరేషన్స్ ఫామ్ అవుతాయి. అవి సూపర్ఫిషియల్ అల్సర్స్ మాత్రమే ఉంటాయి. సో దీనికి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే సేమ్ లైక్ అల్సరేటివ్ కోలైటిస్, కాకపోతే వాళ్ళకి కడుపు నొప్పి ఎక్కువ ఉండడము, డయేరియా కంటే కూడా ఎక్కువ ప్రధానంగా వాళ్ళు కంప్లైంట్ చేసేది కడుపు నొప్పి, ఒక్కొక్కసారి అబ్స్ట్రక్షన్ అంటే మలబద్ధకం అండ్ వెయిట్ లాస్, అలాగే వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఇంటెస్టినల్ సిమ్టమ్స్ ఉంటాయండి. అంటే జాయింట్ పెయిన్స్ రావడం, స్కిన్ ర్యాష్ రావడం అండ్ ప్రధానంగా బరువు తగ్గిపోవడం, తినలేకపోవడం, వామిటింగ్స్, ఇలాగా రకరకాలైన సిమ్టమ్స్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రాన్స్ డిసీజ్ అనేది మన సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ చూస్తున్నామండి కంపేర్ టు నార్త్ ఇండియా. సో దానికి వచ్చేసరికి ప్రధానమైన కారణాలు వచ్చేసరికి ఒకటి జెనెటిక్స్, 200 జీన్స్ ఈ క్రాన్స్ డిసీజ్తో సంబంధం ఉండడం గమనించారు. సో ఎవరిలో ఏ వ్యక్తులు అయితే ఇలాంటి జీన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మోర్ ససెప్టబుల్, అంటే వాళ్ళకి క్రాన్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ జీన్స్ ఉన్న వాళ్ళలో మనకి గట్టు కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా అంటే పార్షియల్లీ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటారు. ఇప్పుడు కొత్తగా క్రాన్స్ డిసీజ్కి హైపోథెసిస్ ఒకటి కనుగొన్నారు. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ని సరిగ్గా క్లియర్ చేయకపోవడం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్గా మారి మనకి ఇంటెస్టైన్ డ్యామేజ్, అల్సర్స్ అనేది ఫామ్ అవడం గమనించారు. అలాగే మన గట్లో బ్యాడ్ బ్యాక్టీరియా
ఎక్కువగా ఉండడము, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడము, డైవర్సిటీ తగ్గిపోవడము, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాని రికగ్నైజ్ చేయక మన ఓన్ పేగుల్నే డ్యామేజ్ చేయడం ద్వారా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మోర్ వెస్టర్నైజేషన్, అర్బనైజేషన్ వల్ల బాగా జంక్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా ఈ క్రాన్స్ డిసీజ్ రావడానికి ఒక ప్రధానమైన కారణం హైజీన్ హైపోథసిస్ అంటారు. సో మనం ఎక్కువ చిన్నప్పుడు చాలా పరిశుభ్రమైన ఎన్విరాన్మెంట్లో పెరగడం వల్ల చిన్నప్పుడు మనకి కొన్ని రకాలైన హెల్త్ ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ ఇన్ఫెక్షన్స్కి సరిగ్గా ట్రైన్ కాకపోవడం వల్ల కూడా ఇలాంటి క్రాన్స్ డిసీజ్ వచ్చే అవకాశం, దారి తీసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. సో ఇంటెస్టైనల్ టీబీ అనేది మనకి అందరూ అనుకునేదండి. సో టీబీ అంటే ఓన్లీ లంగ్స్కే వస్తుందని చాలామంది అపోహపడుతూ ఉంటారు. సో మనకి తెలిసింది ఏంటంటే, సో మోస్ట్ కామన్ సైట్ లంగ్ అండ్ సెకండ్ మోస్ట్ కామన్ సైట్ లింఫ్ నోడ్స్, అంటే మనకి ఈ బిల్లలు ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ థర్డ్ మోస్ట్ కామన్ సైట్ వచ్చేసరికి మన ఇంటెస్టైన్. సో ఈ విషయం చాలామందికి తెలీదు. అండ్ ఇండియాలో మనకి ఈ క్రాన్స్ డిసీజ్ కంటే కూడా ఈ ఇంటెస్టైనల్ టీబీ అనేది చాలా కామన్గా మేము చూస్తూ ఉంటాం మా డే టు డే ప్రాక్టీస్లో. సో మనకి పేగు కాకుండా మనకి టీబీ అనేది ఏ ఆర్గాన్ అయినా కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్కి ఇన్వాల్వ్ అయితే దాన్ని బోన్ టీబీ అంటారు. హార్ట్కి ఇన్వాల్వ్ అవ్వచ్చు, అలాగే స్కిన్కి రావచ్చు, కిడ్నీలకి రావచ్చు, లివర్కి రావచ్చు. ఇలాగా శరీరంలో ఏ భాగంకైనా కూడా ఈ టీబీ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో దీనికి ప్రధానమైన కారణం వచ్చేసరికి మన లంగ్స్లో ఉండే టీబీ స్ఫూటం ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది మింగినప్పుడు పేగులోకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అవుతుందని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసరికి మనకి అన్పాస్చరైజ్డ్ ఆర్ రా మిల్క్, అంటే కొన్నిసార్లు బొవైన్ టీబీ అని ఈ యానిమల్స్ అంటే కౌస్ అండ్ బఫెలోస్లో టీబీ వస్తూ ఉంటాయి. సో ఇవి మిల్క్ ద్వారా మనకి వచ్చే అవకాశం ఉంది. అంటే మనం సరిగ్గా వాటిని పాస్చరైజ్ చేయకుండా రా మిల్క్ కనుక తాగితే మనకి ఆల్రెడీ ఉన్న దాన్ని అంటే స్టిమ్యులేట్ చేసి టీబీ వచ్చే అవకాశం ఉంది. మూడోది బ్లడ్ ద్వారా కూడా లంగ్స్లో నుంచి డైరెక్ట్గా పేగులకు వచ్చే అవకాశం ఉంది. ఇవి సిమ్టమ్స్ వచ్చేసరికి మనకి పేగులో కడుపు నొప్పి రావడము, లేకపోతే మోషను, ఎయిదర్ డయేరియా ఆర్ లేకపోతే మలబద్ధకము. అంటే కొన్ని రోజులు వాళ్ళకి ఎక్కువ డయేరియాతో బాధపడుతుంటారు, కొన్ని రోజులు ఎక్కువ కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు. అలాగే ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, అంటే మనకి సాయంత్రం పూట మనకి జ్వరం ఆర్ ఒళ్ళు వేడి రావడము, అండ్ ఆకలి తగ్గిపోవడము, అండ్ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటారు. అంటే అట్లీస్ట్ ఒక 10-15 kgs ఒక 3 నెలల్లో తగ్గిపోవడం. ఇలాంటి లక్షణాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనం ఈ ఇంటెస్టైనల్ టీబీని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. కండపుష్టికి బలవర్ధకమైన ఆహారం ఎంత ముఖ్యమో దాన్ని శరీరం వంటబట్టించుకోవడమూ అంతే ముఖ్యం. మనం తిన్న ఆహారంలోని పోషకాలను గ్రహించే చిన్న పేగు, మిగిలిపోయిన వ్యర్థాలను బయటకు పంపించే పెద్ద పేగు, ఇలా జీర్ణకోశంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేస్తేనే ఇది సాధ్యం. వీటి పనితీరులో ఎక్కడ ఇబ్బంది తలెత్తినా మొత్తం జీర్ణ వ్యవస్థే కుదేలైపోతుంది. అయితే పేగుల్లో పూత సమస్యలు మొదలయ్యాక అవి ఒక పట్టాన తగ్గవు, దీర్ఘకాలం వేధిస్తాయి. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, విరేచనాలు, పేగుల్లో పూత, పుండ్లు, ఇలా చాలా ఇబ్బందులే ఉంటాయి. ఆకలి మందగించడం వల్ల తిండి సరిగ్గా తినక, తిన్న పోషకాలు సరిగ్గా వంటపట్టక చాలా మంది చిక్కి శల్యమవుతుంటారు. ఒకప్పుడు ఈ ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఈ సమస్యల్ని అమీబియాస్ వంటి జబ్బుల కింద జమకట్టి ఏవేవో వైద్యాలు చేసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, క్రోమో ఎండోస్కోపీ వంటి అత్యాధునిక పరీక్షల సాయంతో పేగుల్లో అణువణువును క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతోంది. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది మనకి పేగు పూత. సో దీన్ని డయాగ్నోస్ చేయాలంటే మనం ఫస్ట్ పేషెంట్ ఆయన చెప్పే సిమ్టమ్స్ ఎంతకాలం నుంచి ఉన్న దాని దగ్గర నుంచి చెప్పగలుగుతాము. ఇది ఒక సింగిల్ టెస్ట్తో మనం డయాగ్నోస్ చేయలేమండి. సో దీర్ఘకాలికంగా అంటే మోర్ దాన్ 6 months పేగులో అంటే స్టమక్లో కడుపులో నొప్పి కానీ, లేకపోతే లూజ్ మోషన్స్ కానీ, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే ఒక 10 kg 15 kg బరువు తగ్గిపోతూ ఉన్నా, మోషన్లో రక్తం చూస్తూ ఉన్నా, ఆర్ వీటితో పాటు వామిటింగ్స్, కడుపు నొప్పి విపరీతంగా పెరిగిపోవడము, ఇట్లాంటివి గమనిస్తే దాన్ని ఐబిడిగా మనం సస్పెక్ట్ చేయాలి. అంతేకాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్లు అండి, కామన్ బ్లడ్ టెస్ట్లు లైక్ హిమోగ్లోబిన్, సిబిపిలో హిమోగ్లోబిన్ కనుక మనకి తక్కువ ఉంటే రక్తహీనత గమనించిన మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఐబిడి. అలాగే
కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ మన బ్లడ్లో సిబిపితో పాటు ఈఎస్ఆర్ అనేది వస్తుంది, అది హై ఉన్నా, సిఆర్పి అనేది హై ఉన్నా మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షనో ఇన్ఫ్లమేషనో జరుగుతుందని గమనించాలి. యూజువల్గా హై లెవెల్స్లో సిఆర్పి కానీ ఈఎస్ఆర్ కనుక ఉంటే ఐబిడి మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఐబిడి దాన్ ఐబిఎస్. అలాగే మనకి బై డూయింగ్ ఏ కొలనోస్కోపీ ఆర్ ఎండోస్కోపీ మనకి పేగులో పూత అనేది క్లియర్గా చూడగలుగుతాము. అలాగే టార్గెటెడ్గా మనం బయాప్సీస్ తీస్తాము. సో ఎప్పుడైనా కూడా మనకి ఐబిడి, క్రాన్స్ ఆర్ అల్సరేటివ్ కోలైటిస్ డయాగ్నోసిస్కి మనకి బయాప్సీ అనేది గోల్డ్ స్టాండర్డ్ అంటాం, అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అని చెప్తాం. సో దాంట్లో కనుక మనం పేగుపూత కనుక కన్ఫర్మ్ చేయగలిగితే దాన్ని ఐబిడిగా చెప్పుకుంటాం. సో ఇంతేకాకుండా కొన్నిసార్లు మనకి కొన్ని ఫీకల్ టెస్ట్ అంటే స్టూల్ టెస్ట్ అంటారు, ఫీకల్ కాల్ప్రొడక్టిన్ అనే ఒక టెస్ట్ చేయడం ద్వారా మనకి ఇది ఐబిఎస్ ఐబిడి అనేది కాన్ఫిడెంట్గా మనం రూల్ అవుట్ చేయగలుగుతాం. అలాగే ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి పేషెంట్ టు పేషెంట్ బట్టి మనం సిటీ స్కాన్ కూడా అడ్వైస్. పేగుల్లో కనిపించే ఇబ్బందుల్ని ఒకప్పుడైతే అమీబియాస్ కింద జమకట్టి చికిత్స చేసేవాళ్ళు. అయితే ఆధునిక వైద్యంలో సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ వంటి నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చాక పేగుల్లో అణువణువును ఇప్పుడు నిశితంగా పరిశీలించడానికి వీలవుతోంది. పేగుపూత వ్యాధుల నిర్ధారణ, చికిత్స పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పేగుపూత వ్యాధుల్ని నిర్లక్ష్యం చేస్తే పేగులు మూసుకుపోవచ్చు, వాటికి రంధ్రాలు కూడా పడొచ్చు. ఇలాంటి సందర్భాలలో అత్యవసరంగా ఆపరేషన్ చేసి పేగులో కొంత భాగాన్ని తీసివేయాల్సి ఉంటుంది. తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా పేగులో పూత, వాపు, పుండ్ల వంటి సమస్యల్ని ముందుగానే గుర్తించవచ్చు. ఒకవేళ పేగుపూత వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా అవి ముదిరిపోకుండా చూసుకోవచ్చు. ఈ సమస్యలు ముదిరితే కడుపులో బాధలు తీవ్రమవుతాయి, పేగులు సన్నగా మారిపోవచ్చు. కొన్ని సందర్భాలలో పేగులకు ఆపరేషన్ చేసి కొన్ని భాగాల్ని తొలగించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. పూత సమస్యలు కొన్నిసార్లు పెద్ద పేగులో క్యాన్సర్ను కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పేగుల్లో సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరమని గుర్తించాలి. సో ఐబిడి దానికి ట్రీట్మెంట్ వచ్చేసరికి మనం ఫస్ట్ అసలు ఇది అల్సరేటివ్ కోలైటిసా క్రాన్స్ డిసీజ్ అనేది మనం చూసుకోవాలండి. సో అల్సరేటివ్ కోలైటిస్ అయితే మనం దాంట్లో పేగులో ఉండే పూత ఇన్ఫ్లమేషన్ తగ్గించి అల్సర్స్ హీలేటెడ్ చేసి ఈ ఫ్లేర్స్ని మనకి రాకుండా చేసుకోవాలి. సో దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఉంటాయి, మిసాలమైన్ అని చెప్పేసి. సో ఇవి 70% వరకు ఈ మెడిసిన్స్తోనే మనకి చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ మెడిసిన్స్ నాట్ ఓన్లీ మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా ఈ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకి చాలా బయోలాజిక్స్ అనే మెడిసిన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మనం ఈ అల్సరేటివ్ కోలైటిస్ని చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. అండ్ డిసీజ్ని కూడా కంప్లీట్గా రిమిషన్లో మనం ఇయర్స్ టుగెదర్ వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేటట్టు చేయగలుగుతున్నాం. సో ఇలాంటి అధునాతమైన మెడిసిన్స్ కూడా చాలా వచ్చినాయి. ఇది క్రాన్స్ డిసీజ్ వచ్చేసరికి మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓవర్ యాక్టివిటీ వల్ల ప్రాబ్లం. సో ఇలాంటి వాళ్ళకి మనం ఇమ్యూనోమాడ్యులేటర్ డ్రగ్స్ అంటే ఇమ్యూనిటీని తగ్గించే డ్రగ్స్, ఇమ్యూనిటీ మాడిఫై చేసి మనకి సెల్ఫ్ టిష్యూని డ్యామేజ్ చేయకుండా చేయగలిగే మెడిసిన్స్ ఉంటాయి. సో కాకపోతే ఈ అల్సరేటివ్ కోలైటిస్లో కాకుండా క్రాన్స్ డిసీజ్లో మనం స్టాప్ డౌన్ థెరపీ, స్టెప్ అప్ థెరపీస్ అని ఉంటాయండి. సో ఎవరిలో అయితే మనం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో లేకపోతే ఎక్కువ పేగు కనుక ఇన్వాల్వ్ అయితే ఆర్ ప్రజెంటేషనే ఒక అబ్స్ట్రక్షను లేకపోతే పెర్ఫరేషన్ లాంటి కాంప్లికేషన్స్తో వాళ్ళు కనుక ప్రజెంట్ అయితే వాళ్ళని అగ్రెసివ్ డిసీజ్, హై రిస్క్ డిసీజ్గా చెప్తాము. సో ఇలాంటి వాళ్ళల్లో టాప్ డౌన్ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తాం. అంటే ఫస్టే మనం బయోలాజిక్స్కి స్టార్ట్ చేసేసుకొని డిసీజ్ అంతా కంట్రోల్ చేసి తర్వాత మినిమల్ ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్స్ అనేది వాడుకుంటాం. ఇంకా అదర్ హ్యాండ్ అదే వయసు చాలా పెద్దది, ఆల్రెడీ వాళ్ళకి చాలా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇలాంటి మెడికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ మనం కనుక వస్తాయని అనుకుంటే అండ్ అంతేకాకుండా పేగు కూడా చాలా తక్కువ భాగమే ఇన్వాల్వ్ అయినా ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి స్టెప్ అప్ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాగా క్రాన్స్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఉంటాయండి. ఇప్పుడు మనకి చాలా లేటెస్ట్ మెడికేషన్స్ అనేది మార్కెట్లోకి వచ్చినాయి. ఇప్పుడు బయోసిమిలర్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో బయోలాజిక్స్ వచ్చేసరికి చాలా కాస్ట్లీ అండి. సో ఈ బయోసిమిలర్స్ అనేది రావడం వల్ల మనకి ఇప్పుడు క్రాన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కోలైటిస్ కానీ కాస్ట్ ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం.
సో మనకి అదే ₹1,00,000 మెడిసిన్ ఇప్పుడు 10,000 15,000లో దొరుకుతుంది. సో ఇది మనం ఇందాక అనుకున్నట్టు ఐబిడి అనేది జన్యుపరమైన జీన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టము సరిగ్గా పని చేయకపోవడము ఆర్ ఓవర్ యాక్టివిటీ వల్ల వస్తుంది. కాబట్టి దీన్ని కంప్లీట్గా రాకుండా చేయలేము, బట్ డిలే చేయగలుగుతాము, సివియారిటీని తగ్గించగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్నైజేషన్ అంటే డైట్లో వచ్చేసరికి ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ని, రెడ్ మీట్ని వీటిని తగ్గించుకోవడము, మోర్ హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీడ్స్, నట్స్ తీసుకోవడము, అలాగే ఎక్సర్సైజు, స్ట్రెస్ తగ్గించుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఐబిడిని కొంతవరకు మనం సివియారిటీని తగ్గించవచ్చు, అలాగే డిలే చేయొచ్చు. అంతేగాని కంప్లీట్గా దీన్ని రాకుండా కానీ చేయలేము. పేగుల్లో వాపు, పూత అనేవి ఎందుకు వస్తాయో, ఎలా మొదలవుతాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం. జన్యుపరంగా కుటుంబంలో ఇంతకు ముందు ఉన్నవారికి రావచ్చు. తల్లిపాలు లేకుండా పోతపాల మీద పెరగడం, రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున పేగుల మీద దాడి చేయడం, పేగుల్లో హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి రసాయనాల స్థాయిలు ఎక్కువగా ఉండడం, ఇటువంటివన్నీ దోహదం చేస్తుండవచ్చని వైద్యరంగ నిపుణులు భావిస్తున్నారు. ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి పేగుపూత వ్యాధులు రాకుండా ముందే నివారించుకోవడం కష్టం. అయితే చక్కటి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఈ పేగుపూత వ్యాధుల్ని కొంతమేరకు నివారించుకోవచ్చు. పేగుల్లో పూత వ్యాధుల్ని నివారించుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లో పనే. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా మసులుకోవాలి. అల్సర్ల వంటి సమస్యలకు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన పొట్టను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.